H1B వీసా లాంటిది అత్యంత నిపుణులైన వాళ్ళకి ఇస్తారు. అలాంటి వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళిన అమెరికానా, యూరప్ దేశాల వెళ్ళినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి ఆ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ అన్నట్టు. అలా కాకుండా విద్యార్థి వీసా మీద వెళ్ళి లేదా డిపెండెంట్ వీసాగా వెళ్ళి అక్కడ ఏదో ఒక చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉండటం వల్ల అక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి అనేదే ట్రంప్ ఆగ్రహం. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం. దాని ఫలితంగానే ట్రంప్ గెలిచాడు. అందులో భాగంగానే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. మనకి 50% టారిఫ్‌లు వేస్తూ వచ్చాడు. ఇదే సందర్భంలో బ్రిటను, అలాగే యూరోపియన్ యూనియన్ కలిపి తాజాగా ఒక డీల్‌కొచ్చారు. ఏంటంటే వందలాది మంది చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో మార్గ మధ్యలో వాళ్ళందరిని రానిద్దాం. మాకు ఇక్కడ మనుషులు తక్కువవుతున్నారు. అంటే బేసిక్‌గా ఏమైపోయిందంటే వీళ్ళొచ్చారు, పనుల్లో మొదట్లో వాడుకున్నారు. ఇప్పుడు పనయిపోయింది. ఆ ఇంపాక్ట్‌తో ఆళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నటువంటి వేళ కీర్ స్టార్మర్ ఏదైతే మైగ్రెంట్స్‌ని లోన్ ఆఫ్ ద ట్రేడ్ ఆఫీస్ కిందన ప్రకటిస్తున్నాం. ఆహ్, ఏ అదే సందర్భంలో బ్రిటిష్ పీపుల్ మీద కూడా ఎదిరించినటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి ఆట అన్నటువంటిది తెలియజేసుకొచ్చారు.